ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. బీజ బ్రహ్మ ఎదిగే గర్భ శిశువుకు ఆదరణ అని శ్రీకృష్ణానంద మఠం మాతృత్వ శిక్షణా శిబిరంను ఏర్పాటు చేసే సంకల్పం చేసింది. ఈ కార్యక్రమం యొక్క రూపం ఏమిటంటే, హిందూ ధర్మం ఒక జీవుడు దేహంతో పుట్టిన దగ్గర నుండి మళ్ళీ దేహం విడిచే చావు దాకా వాడి ఎదిగే క్రమాన్ని 16 సంస్కారముల రూపంలో చూపించింది. అవన్నిటినీ కూడా సామాన్య మనిషికి కూడా అందే విధంగా వాటిని ఆచారముల రూపంలో అందులోనే ఇమిడ్చి చూపించింది. సంస్కారం అన్నది కానీ వాటన్నిటినీ కర్మలని చెప్పలేదు. సంస్కారం అంటే సంస్కరోతీతి సంస్కారః అంటే బాగా చేసుకోవటం, వికలం కాని తన రూపాన్నిగా రూపొందించుకోవటం. బాగుగా చేసుకోవటం ఎట్లా చేయాలి అంటే, జీవుడు పుట్టక ముందు నుండే ఆ ఏర్పాటు చేస్తుంది హిందూ ధర్మం. ఎందుకంటే ఒక గర్భంలోంచి పుట్టే ఒక మనిషి అనుకుంటే, ప్రాణి అనుకుంటే, వాడు ఆ రోజు ఆ గర్భంలోంచి అప్పటికప్పుడు పుట్టడం లేదు, జన్మాంతరంగా వస్తున్న జీవుడు. అంటే జన్మాంతర సంస్కారం అంతా వాడిలో ఉంది. పూర్వం ఎన్నో జన్మల్లో వాడు ఎన్నో గర్భాలలో ఎన్నో జన్మలను ఎత్తి ఆ జన్మలనన్నిటినీ ఈరోజు ఆ సంస్కారం రూపంలో తన దగ్గర పెట్టుకొని వస్తున్నవాడు కనుక, ఆ జీవుడు రావటానికి ముందే సంస్కారానికి ఏర్పాటు చేస్తుంది హిందూ ధర్మం. చాలా గొప్ప విజ్ఞానం ఇది. సృష్టి యొక్క విజ్ఞానాన్ని హిందూ ధర్మం అర్థం చేసుకున్నంతగా, హిందూ ధర్మం ఆచరణలో పెట్టినంతగా ఎవరూ అర్థం చేసుకొని ఉండరు. కనుక ఈ సంస్కారములను ఆచరించటంలో ఏం జరుగుతుందంటే, ఒక జీవుడు పుట్టడానికి ముందు ఎట్లా ఒక తల్లిదండ్రుల గర్భాన్ని ఎంచుకుంటాడు అంటే, తగినది అంటే లోకంలో మనం ఏం చేస్తాము, ఏదైనా కొనుక్కోవాలంటే తనకు తగినది కొనుక్కుంటాం. తగినది సరిపడటం సమఉజ్జి అంటారు తగినదాన్ని. అంటే సంస్కారానికి సంస్కారం సమఉజ్జి, ప్రవృత్తికి ప్రవృత్తి సమఉజ్జి. లోకంలో ఏదైనా అభిష్టాలన్నీ స్నేహితులు అంటారు. స్నేహితులు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇద్దరు స్నేహం చేశారంటే వారిద్దరి అభిరుచులు భావాలు కలిస్తే అప్పుడే దానికి స్నేహం ఏర్పడుతుంది. ఎట్లాగో లోకంలో ఇంకేది మనం ఎంచుకున్నప్పుడు కూడా మనం సమానంగా చూసుకుంటాం, తనకు సరిపడేదిగా చూసుకుంటాం. అట్లా సరిపడేదిగా జీవుడు గర్భాన్ని ఎంచుకుంటాడు, తల్లిదండ్రి గర్భాన్ని. ఇప్పుడు జన్మాంతరంగా తాను పోగు చేసుకున్న సంస్కారాన్ని ఈ దేహంలో ప్రవర్తింపజేసి ఆ సంస్కారాన్ని ఎదిగేటట్లుగా పెంచేటట్లుగా జీవుడు ప్రవర్తించాలి. ఇది సృష్టి రచించిన రచనా క్రమం. అదే క్రమంలో వస్తాడు జీవుడు. అయితే ఈ అభౌతిక రూపంలో ఉన్న జీవుడు ఎటువంటి సంస్కారం ఉన్న తల్లిదండ్రులను ఎంచుకుంటాడు. ఈరోజు తల్లిదండ్రులను అడిగితే మీకు ఎట్లాంటి పిల్లలు కావాలి అంటే, మంచి పిల్లలు కావాలి అని చెప్తారు. మీలాంటి మంచి పిల్లలా, మీకంటే మంచి పిల్లలా అని అడిగిన వెంటనే ఎటువంటి వారైనా సరే నాకంటే మంచి పిల్లవాడు అంటారు. ఆ మంచితనానికి నిర్వచనం వాళ్ళు ఊహించుకున్న నిర్వచనం ఉంటుంది. ఏదేమైనా సరే వాళ్ళకేం కావాలి, వాళ్ళకంటే కూడా మంచివాడు రావాలని కోరుకుంటున్నాడు. అటువంటప్పుడు జీవుడు ఎంచుకొని వస్తున్నాడు అన్న ఒక అంశాన్ని మనం చూసినప్పుడు, ఆ మంచి జీవుడు మన దగ్గరికి రావాలంటే వాడు ఎంచుకుంటాడు, మ్యాచింగ్ చేసుకుంటాడు, సమానమైన మ్యాచింగ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆ జీవుడు మన గర్భంలోకి రావాలంటే ఏం చేయాలి, తాను ఆ సంస్కారాలన్నిటినీ ఏవైతే ఆ జీవుడికి ఉండాలనుకుంటున్నాడో, మంచితనం అనుకుంటున్నాడో అదంతా తనకుంటే అప్పుడు అటువంటి జీవుడు తన గర్భంలోకి వస్తాడు, ఇంకా తన సంస్కారాన్ని ఎదిగించుకుంటాడు ఆ గర్భంలో. కనుక దానికి ప్రారంభంగా ఏం చేస్తుంది, బీజ సంస్కారం అంటే ఎప్పుడు మొదలవుతుంది, తండ్రి గర్భాధానం చేయటానికి ముందుగా మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక స్త్రీ పురుషులు తల్లి తండ్రి కావాలనే సంకల్పం చేస్తారో అక్కడ ఆ మొదటి సంస్కారం మొదలవుతుంది. అప్పుడు ఏం చేయాలి, గర్భంలోకి రాబోయే జీవుడి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంస్కారాలు 3 కూడా ఎదిగే విధంగా వీళ్ళ సంస్కారాలను ముందు మార్చుకోవాలి. అప్పుడు అటువంటి ఆ ప్రాణి, ఆ జీవుడు లోపలికి ప్రవేశిస్తాడు. దానికి ముందు మనం ఏం చెప్పుకుంటున్నాం, ఈ గర్భ సంస్కారం అనే అంశంలో మొదటి అంశం ఏమిటంటే శరీర శుద్ధి చేసుకోవటం. ఎందుకంటే ఈ శరీరము
ఒక గొప్ప అవకాశం జీవుడికి, ఒక గొప్ప పరికరం. లోకంలో మనం ఎన్నో గ్యాడ్జెట్స్ వాడుతూ ఉంటాం. గ్యాడ్జెట్స్ ఎట్లా ఉండాలి? అప్‌డేటెడ్ వెర్షన్ అయి ఉండాలి మనకు అని అనుకుంటాం మనం. ఎంత అప్‌డేటెడ్ వెర్షన్ ఉన్నా ఇంకా అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. దానికి అంతం లేకుండా ఉంది ఈరోజు టెక్నాలజీ. కానీ ఈ శరీరము, సృష్టి రచించిన ఈ దేహంనకు కంప్లీట్ అప్‌డేట్ ఈ మానవ దేహం. ఇంకా దీనికంటే అప్‌డేటెడ్ వెర్షన్ ఉండదు దాంట్లో. కనుక ఈ దేహాన్ని వాడుకోవాలంటే అది భౌతికంగా గూడా బలంగా ఉండాలి. ఎటువంటి బలం ఉండాలి భౌతిక బలం అంటే, ఇప్పుడు మీరు ఇందాక ప్రోమోలో చూసారు. ఎట్లాగూ ఒక ఉపమానం చూపించారు. రైతు ముందేం చేస్తాడు? విత్తనం యొక్క క్వాలిటీని, దాని లక్షణాలను చూస్తాడు. అదెంత పుష్టికరంగా ఉంటే విత్తనము, పంట అట్లా వస్తుంది. ఇది మనందరికీ తెలిసిన సూత్రమే గదా! విత్తనం ఎట్లా ఉంటే వృక్షం అంత బాగా వస్తుంది అని. అది ముందు విత్తనాన్ని తయారు చేసేది పురుషుడి దేహం. పురుషుడు తిన్న అన్నం అంటే అతడు తినే ఆహారమే వీర్యకణంగా మారటానికి 3 నెలల కాలం పడుతుంది. కనుక కనీసం శాస్త్రం చెప్పిన ప్రకారంగా అయితే 1 సంవత్సరం ముందుగానే ఈ శుద్ధి జరగాలి, శరీర శుద్ధి. మాకు తీరికలు లేవనే ఈ ప్రపంచానికి ఇంకా అల్పంగా కనీసం 3 నెలల కాలమైనా వాళ్ళు తీసుకొని ఈ గర్భాధానానికి ముందుగా తపస్సును మొదలుపెట్టాలి. పెడితేనే అటువంటి సంస్కారం ఉన్న జీవుడు వస్తాడు. ఎట్లా వస్తాడు? శరీరం శుద్ధి అవ్వాలంటే పూర్వపు అలవాట్లను మార్చాలి. ఈరోజు మనం డీటాక్సిఫికేషన్ అనే మాట బాగా వినిపిస్తుంది లోకంలో. డీటాక్సిఫికేషన్ అంటే శరీరంలోని మలినాలను తీసేయాలట. ఎందుకు కొత్తగా ఇది కనుక్కున్నారంటే, పుట్టే అన్ని రోగాలకు కారణము, మూలము జీర్ణాశయంలో ఉంటోంది. జీర్ణాశయం ఎంత టాక్సిక్‌గా తయారైందంటే, విషమంగా తయారైందో దానికి ప్రతిగా ఏం చేస్తారు? వాళ్ళ ట్రీట్మెంట్ ఏమిటి? డీటాక్సిఫికేషన్. అంటే కేవలం జీర్ణాశయం మొత్తం నోటి దగ్గర నుండి కింద మలద్వారం దాకా ఆ పైప్ మొత్తం శుద్ధి చేయాలి. దీన్ని డీటాక్సిఫికేషన్ అంటున్నారు ఈ రోజుల్లో. ఆ డీటాక్సిఫికేషన్ జరగాలంటే దానికి ముందుగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఆహారం ఎటువంటిది తీసుకోవాలంటే ఈరోజు ఒక న్యూట్రిషనిస్ట్‌ని అడిగితే చెప్తాడు. అది మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ అంశం కాబట్టి. కానీ మనం చెప్పే ఆహారపు అలవాట్లు ఎట్లా ఉంటాయంటే, కేవలం దేహ శుద్ధిని చేయకుండా మనస్సు శుద్ధిని చేయటానికి కావలసినవి దాన్ని శాస్త్రం చెప్తోంది. దేహశుద్ధి ఎట్లాగూ అవుతుంది అటువంటి ఆహారాలతో. కానీ ఈ త్రిగుణాత్మక ప్రవృత్తిని శుద్ధి చేసేదిగా, తమో గుణాన్ని తీసేసేదిగా, రజోగుణాన్ని తీసేసేదిగా, సత్వగుణాన్ని కూడా తగ్గించి శుద్ధ సత్వానికి చేర్చేదిగా ఉండాలి ఆహారం. అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారంతో ఆ మనస్సు, ఆ మానసిక స్థితితో బీజం తయారవుతుంది. అంటే వీర్యకణం తయారవుతుంది పురుషుడిలో. ఇప్పుడు ఈ విత్తనాన్ని ఎట్లాగైతే ఋతుక్రమాన్ని అనుసరించి రైతు పొలంలో నాటుతాడు. ఎప్పుడు పడితే అప్పుడు నాటితే విత్తనం మొలవదు. ఋతువు ఉంటుంది దానికి. ఆ ఋతువు వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది అని ఎట్లా చెప్తున్నామో, దీనికి తల్లి యొక్క అండాశయం అంటారు దాన్ని. మొదట ఎక్కడైతే ఫలదీకరణ అవుతుందో దాన్ని అండాశయం అంటారు. ఆ అండాశయాన్ని కూడా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది భౌతిక దేహ శుద్ధి ఇద్దరికీ కూడా. అక్కడ మొదలైన ఆ క్రమము ఎక్కడి దాకా వెళ్ళాలి? మళ్ళీ ఆ అండాశయంలో ఫలదీకరణ కావాలంటే దానికి మన శాస్త్రాలు, శివగీత అనే శాస్త్రం ప్రమాణంగా శ్రీకృష్ణానంద మఠం చూపించింది కూడా. ఏ రోజున ఈ గర్భాధానం జరగాలి, ఎటువంటి కుమారుడు, ఎటువంటి శిశువు రావాలంటే ఏ రోజున గర్భాధానం జరగాలో ఆ రోజు చాలా స్పష్టంగా మన శాస్త్రాల్లోనే చెప్పబడింది. అంటే స్త్రీ యొక్క మాస నియమం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఏ రోజైతే ఎటువంటి శిశువు పుడతాడనేది మనకు ప్రమాణాలు మన శాస్త్రాల్లో చూపించబడినాయి. దాన్ని అనుసరించి ఇద్దరూ కూడా తపస్సుగా దీన్నొక సంస్కార యజ్ఞంగా ఆచరించాలి. లోకంలో సృష్టి జరిగిందంటే మనకు చాలా ఎట్లా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత బ్రహ్మాండమంత సృష్టి ఎట్లా జరిగిందో మనకు అర్థం కాదు. అంటే ఊహకు అందదు. ఇది విశాలమైన సృష్టి కనుక. కానీ అంతే సృష్టి ఇప్పుడు స్త్రీ యొక్క గర్భంలో జరగబోతుందని మనం గుర్తించాలి ముందు. ఆ బ్రహ్మాండంలో ఎంత సృష్టి జరిగిందో ఈ పిండాండంలో అంత సృష్టి జరుగుతుంది ఇప్పుడు.
కనుక ఇక్కడ ఏం చేయాలి? వాళ్ళిద్దరూ గూడా ఓ తపస్థితిలో అంటే మానసికంగా తపస్థితిలో నిలిచిన వారై ఈ సంస్కార యజ్ఞాన్ని చేసినప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఒక జీవుణ్ణి. ఇంటికి అతిథి వస్తే ఎంత మర్యాద, గౌరవంతో మనం చేస్తామో దానం ఇచ్చి వాడికి పూర్తిగా మర్యాద చేసి అతిథి సత్కారం చేసి ఆ తర్వాత దానం ఇచ్చి నమస్కారం చేసి ఎట్లా అయితే హిందూ ధర్మం చూపించిందో అంత పవిత్రంగా జరగాలి గర్భధాన కార్యక్రమం. అప్పుడే అటువంటి ఒక శిశువు ప్రవేశిస్తాడు. ఎట్లా జరగాలి? ఇద్దరి మానసిక స్థితి కూడా ఎటువంటి భావ కల్లోలం లేకుండా, ఆవేశం లేకుండా, కామం లేకుండా ఇద్దరు కూడా సృష్టి కార్యాన్ని చేస్తున్నాము మేము. సృష్టి కార్యాన్ని చేస్తున్న ఇద్దరు వ్యక్తులుగా అనుకొని అక్కడ యజ్ఞంగా గర్భాధానం చేస్తే ఆ శిశువు చాలా ప్రశాంతంగా గర్భంలోకి ప్రవేశిస్తాడు. ఇది గర్భాధానం చేసేటప్పుడు వాళ్ళ చిత్తం అట్లా ఉంటే గనుక గర్భధారణ చేసిన స్త్రీకి సెన్స్‌లో తెలుస్తుంది అంటాం. అంటే గ్రహింపుకొస్తుంది. ఒక జీవము తనలోకి ప్రవేశించటం స్త్రీ ఎప్పుడైనా గుర్తించగలదు ఆ తపోశక్తి ఉంటే. దాన్ని ముందు ఈ గర్భ సంస్కార కార్యక్రమంలో బీజమును గుర్తించుట, సెన్సింగ్ ది సీడ్ అంటాం. అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే గర్భధారణ జరగటం అనేది ఇప్పుడైతే సైన్స్ ల్యాబ్‌లో టెస్ట్ చేస్తున్నారు. కానీ సంస్కారం ఉన్న స్త్రీకైతే తనలో ఆ జీవుడు ప్రవేశించగానే తెలిసిపోతుంది. దానికి టెస్ట్‌లు చేసుకునే అవసరం ఉండదు. అది ఆ ప్రవేశం ఎట్లా తెలుస్తుందంటే ఆ జీవుడి యొక్క ప్రవృత్తి విపరీతమైన ప్రవృత్తి ఉంటే ఈ స్త్రీకి కలత చెందిస్తుంది. అదే జీవుడు సంస్కారవంతుడు, తపోజీవనం గడపాల్సిన జీవుడు ప్రవేశించగానే ఈ స్త్రీకి ఒకవేళ ఏదైనా మానసిక వికలత ఉన్నా అది కూడా శమింపబడుతుంది. అంటే ఇద్దరికీ సమన్వయం కుదురుతుంది. ఎందుకంటే భౌతికంగా ఎట్లాగైతే ఒకే దేహంలో ఇద్దరు జీవులు 9 నెలల పాటు ఉండాలి. మనం ఎట్లా ఉంటాము? మనిషి అంటే ఒక దేహంలో ఒక జీవుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ జీవుడు ప్రవృత్తికి తగిన విధంగా ఈ దేహము సహకారాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు 2 విభిన్న ప్రవృత్తుల వాళ్ళు లోపల ఉన్నప్పుడు ఈ దేహం వికలం కాకుండా ప్రవర్తించాలంటే ఏం కావాలి? అక్కడ పూర్తిగా సమన్వయం కావాలి. సమన్వయం అయినప్పుడు ఆ స్త్రీకి ఎటువంటి కలత ఉండకుండా ఒక రకమైన ప్రశాంతతను అనుభవిస్తుంది. దీన్ని బీజాన్ని గుర్తించటం అంటాం. మొదటి అంశం. స్త్రీ గర్భంలోకి జీవుడు ప్రవేశించిన మొదటి అంశం ఏమిటి? బీజాన్ని గుర్తించాలి. ఎట్లా ఉంటుంది? గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక పవిత్రమైన వైబ్రేషన్ వచ్చినట్టు తెలుస్తుందా లేదా? ఎందుకు? పరమాత్మ సన్నిధిని మనం అనుభవిస్తాం. గురువు సన్నిధిలో మనం అట్లా అనుభవిస్తాం. అటువంటిది లోపల అనుభవిస్తుంది ఆ స్త్రీ. ఇది సెన్సింగ్ ది సీడ్. ఆ తర్వాత ఇంకా అక్కడి నుండి మొదలయ్యే ప్రయాణం జీవుడిది. ఒక్క కణంగా తల్లి గర్భంలోకి వాడు ప్రవేశించాడు. ఇప్పుడు ఏమవుతుంది? అసలు గర్భధారణ అయ్యింది అని నిర్ధారణ అవ్వటానికి ముందే బోల్డంత ప్రక్రియ జరిగిపోతుంది లోపల. అంటే ఒకే వారంలోనే మూలంగా శరీరంలో ఉండే వైటల్ ఆర్గన్స్ అంటారు కదా, ఏవైతే వెన్నెముక, బ్రెయిన్, ఇది భౌతికంగా నిర్మాణం మొదలైపోతుందట. ఎప్పుడు? 2వ నెలలో ఎప్పుడైతే మామూలుగా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది అంటామో అప్పటికే ఇది లోపల నిర్మాణం అయిపోతుందని గర్భోపనిషత్తు చెప్తుంది. అంటే అది ఎంత ఉంటుందప్పుడు? మొదటిసారి ఆ గర్భం ఫలదీకరించినప్పుడు ఒక నీటి బుడగలాగా ఉంటుంది. ఆ నీటి బుడగ వెంటనే ఈ గసగసాలు ఉంటాయి కదా, ఆ రూపంలోకి వస్తుందట. ఆ తర్వాత అది ఒక వరిధాన్యపు రూపంలో ఉంటుంది. వరిధాన్యపు రూపంలో ఉన్నప్పుడే వెన్నెముక, ఈ వెనుక ఏది గుండె యొక్క ప్రతిస్పందన ఇంకా కొట్టుకోదు కానీ ప్రతిస్పందన, వెనుక బ్రెయిన్, మెదడు, ఇవన్నీ ఏర్పాటైపోతాయట అంత చిన్నగా ఉన్నప్పుడే. అప్పుడు ఏమవుతోంది? ఒక కణము పెరుగుతోంది, ఎదుగుతోంది. ఎట్లా? 1 2 అయి, 2 4 అయి, 4 8 16 32 ఇట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు వాడేమవుతున్నాడు? జీవుడు ఒక కణంలో ఉన్నవాడు అన్ని కణాల్లో వ్యాపిస్తున్నాడు, ప్రవేశించి వ్యాపిస్తున్నాడు. ఎట్లా వ్యాపిస్తాడంటే ఇప్పుడు మనకు ఎల్‌సిడి స్క్రీన్ అంటుంది తెలుసా మీకు? ఎల్‌సిడి స్క్రీన్ అంటే ఎట్లా ఉంటుంది? దాంట్లో అంతా లిక్విడ్ కాన్ఫిగరేషన్‌తో నడుస్తుందని అంటారు. వీడికి పూర్తిగా తెలియదు గానీ కొద్దిగా విన్నది మాత్రమే అది.
అది ఎట్లా ఉంటుంది, ఒక చోట మనం చేయబెడితే అంతటా అది పరుచుకునేటట్లుగా ఆ స్క్రీన్ ఎట్లా పనిచేస్తుందో, అది టెక్నాలజీ ఇప్పుడు బయట కనుక్కుంటే మనకు విస్మయం కలుగుతుంది గానీ, లోపల దేహ నిర్మాణం అట్లాగే జరుగుతుంది. ప్రతి ప్రాణికి, కేవలం మనిషి దేహం గాదు, ప్రతి ప్రాణికి అదే జరుగుతోంది. అప్పుడేం చేస్తున్నాడు, పూర్వపు సంస్కారాన్ని తీసుకొచ్చిన జీవుడు ఆ సంస్కారాన్ని అన్నిట్లో ప్రవేశింపబెడుతున్నాడు. అది చైతన్య రూపంలో ఉంది వాడికి. అంటే సంస్కారం అంటే డార్మెంట్‌గా ఉన్నప్పటికీ బయటికి కానప్పుడు కూడా అది చైతన్యమే. చైతన్యం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కరెంట్ ఎట్లా ఉంటుంది, వైర్‌లో ఉన్నప్పుడు మనం దీపం వెలిగించకపోయినా అది డార్మెంట్‌గా ఉంది. కానీ అది చైతన్యంగా ఉంది. అంటే ఎప్పుడు స్విచ్ ఆన్ చేసినా అది వ్యక్తం అవ్వటానికి పూర్తిగా చైతన్యవంతం అయ్యి ఎట్లా ఉందో అది చైతన్యం అంటే. అంటే బయటికి వ్యక్తం అయినా కాకపోయినా అది చైతన్యవంతం అయ్యే ఉంటుంది. అట్లా చైతన్యాన్ని లోపల ప్రసరింపజేస్తున్నాడు వాడు. ఇది ఎట్లా జరుగుతుంది, ఇంకొక ఉపమానం గూడా మనం చెప్పుకుంటాం ఎప్పుడు, ఏమిటి, దేహంలో ఇప్పుడు ఒక కణాలు పెరుగుతూ ఉంటే అవి ఎట్లా ఉంది, ఒక బాల్ సైజ్‌లో బ్లాస్టోసిస్ అంటారు వాళ్ళు. ఒక బాల్ లాగా తయారవుతుందని. ఆ బాల్ లాగా తయారై దాంట్లోంచి అన్నీ ఇప్పుడు చేతులు, కాళ్ళు, అవయవాలన్నీ ఇట్లా మొగ్గల్లాగా వస్తాయని, బడ్డింగ్ జరుగుతుంది అని వాళ్ళు చెప్తుంటారు. సైన్స్‌లో చెప్తుంటారు. అవి జరుగుతున్నప్పుడు ఒక పిండిని మనం ఎట్లాగైతే పిండి తయారు చేసుకొని వినాయకుడిని తయారు చేస్తాము, మట్టి ముద్దతో వినాయకుడిని తయారు చేస్తాము, అట్లా తయారు చేసేటప్పుడు ఒక ఆకారాన్ని ఇస్తుంటాం భౌతికంగా మనం. అట్లా తనకు తాను ఆకారాన్ని రూపొందించుకుంటున్నాడు లోపల శిశువు తన సంస్కారంతో. ఇప్పుడు అట్లాంటి ఒక తపస్సు లోపల జరుగుతూ ఉంటే, బయట నుండి వాడికి భంగం కలగకుండా తల్లి రక్షించాలి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఏదైనా పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడనుకోండి, ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు గూడా టీవీ ఆఫ్ చేసి, వాడి తపస్సుకు భంగం గాకుండా ఆ వాతావరణాన్ని కల్పిస్తారు. అంతేనా? ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడనుకోండి, ఎట్లా ఉంటుంది ఇల్లంతా? అంటే ఇంక వాడి చదువుకు కావాల్సిన వాతావరణాన్ని బయటగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఏర్పాటు లేకుండా ఇంట్లో ఎప్పుడూ టీవీలు పెట్టుకొని గోలగోలగా ఉంటే చదువుకోలేడు ఎట్లా అని మనం అంటామో, అట్లాగే లోపల తపస్సు జరుగుతూ ఉంటే తల్లి బయటగా గోల చేయకూడదు. గోల చేయకూడదు. ఇంకా దాన్ని సహకారాన్ని ఇవ్వాలి. పిల్లలు పరీక్షకి చదువుకుంటుంటే తల్లిదండ్రికి ఎంత అక్కర ఉంటుందంటే, జ్యూసులు, పాలు సమయానికి వాడికి ఇచ్చేస్తూనే ఉంటారా? వాడికి ఏం కావాలన్నా అడక్క ముందే ఇచ్చేసేటట్లుగా ఎట్లా ఇస్తారో, అట్లాగే ఇక్కడ గూడా ఒక గొప్ప తపస్సు జరుగుతోంది. దీన్ని తల్లిదండ్రి ఎట్లా గుర్తించకుండా ఉంటారంటే, లోకంలో ఇప్పుడు మనకు ఫ్యామిలీ ప్లానింగ్ అనే ఒకటి బాగా పాపులర్ అయింది గదా! ఫ్యామిలీ ప్లానింగ్ అంటే వాళ్ళేమనుకున్నారంటే, కేవలము పిల్లలు పుట్టకుండా ఆపేసుకోవటం అనుకున్నారు. ఇదే గదా ఫ్యామిలీ ప్లానింగ్‌కి అర్థం. అంటే వాళ్ళు చేసే ప్రక్రియ, స్త్రీ, పురుష సంభోగ ప్రక్రియకి అడ్డు రాకుండా, మళ్ళీ పిల్లలు పుట్టకుండా మాత్రం ఆపడాన్ని ఒక ఫ్యామిలీ ప్లానింగ్ అన్నారు. కానీ అది ఫ్యామిలీ ప్లానింగ్ గాదు, పాడు గాదు. అది కుటిల బుద్ధి అంటారు దాన్ని. కుటిల బుద్ధి అంటే వాడి కామావేశాన్ని అక్కడ నిగ్రహించకుండా దానికొక కుటిల ఉపాయాన్ని ఎంచుకోవటం. కానీ ఇక్కడ ఎట్లాంటిది ప్లానింగ్ అంటే, ఏర్పాటు చేసుకోవటం అంటే, లోకంలో ప్రతి దానికి ప్లానింగ్ లేకుండా ఎవ్వరూ ఉండరు. పిల్లలు పుట్టగానే ఎల్ఐసి పాలిసీ తీసుకుంటారు. తీసుకుంటారా? ఎప్పుడో చదివేవాడు 10, 20 సంవత్సరాలకి ఎదిగి చదువుకోవడానికి ఎల్ఐసి పాలిసీ తీసుకొని ఒక ప్లానింగ్ చేస్తారు. చేస్తారా? ఊరికెళ్ళాలంటే ప్లానింగ్ చేస్తారు. పొద్దున్నే లేవాలంటే, లేచి వంట చేయాలన్నా ఆ ఒక్క పూటకు గూడా ప్లానింగ్ ఉంది. అస్సలు ప్లానింగ్ లేకుండా లోకంలో జరుగుతున్న ప్రక్రియ ఏమిటి? పిల్లల్ని కంటం. అంత లీస్ట్ ప్రయారిటీలో, అంటే అంత ప్రాముఖ్యత లేని స్థితిలో ఉంది పిల్లల్ని కనటం అనే ఒక ప్రక్రియ. కానీ అన్నిటికంటే ముఖ్యమైంది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఏమిటంటే, మాకు సమయం లేదు అనేవాళ్ళు దయచేసి పిల్లల్ని కనటం మానేయండి. లోకంలో ప్రజల సంఖ్య ఏం తక్కువగా లేదు, జనాభా తక్కువగా ఏం లేదు. ఇప్పుడు కనీసము గర్భ సంస్కారం గురించి వినే ఓపిక లేక, తెలుసుకోవాలని దానికి సమయం లేదనేవాళ్ళు, మాకు గడువు లేదనేవాళ్ళు, రేపు కని మాత్రం ఏం చేస్తారు? ఈరోజు ఈ పనే చేయలేని వాళ్ళు రేపు కన్న తర్వాత మాత్రం వాడి బాగోగులు ఎట్లా చూస్తారు? చూడరు. కనుక ఇది ఒక అర్హత ఉండాలి దీనికి. లోకంలో అన్నిటికీ అర్హత పెట్టింది ప్రభుత్వం.
కానీ దీనికి ఏ అర్హత పెట్టలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు కుక్కలను పిల్లుల్ని కన్నట్టే కంటున్నారు ఈరోజు మనుషులు. అది అందరికి కష్టం కలిగించినా సరే వాళ్ళు ఎవరికి వాళ్ళు పరికించి చూసుకుంటే తెలుస్తుంది. కనుక ఇంత నిర్లక్ష్యంగా కాకుండా తల్లి తప్పకుండా ఓర్పుతోనే ఆ గర్భకాలాన్ని తపస్సుగా చేయాలి. ఎటువంటి తపస్సును, ఎటువంటి వాతావరణాన్ని ఆ శిశువుకు కల్పించాలంటే, శిశువు దేహ నిర్మాణంలో భౌతికంగా ఆహారాన్ని ఇచ్చి పుష్టిని అందిస్తుంది తల్లి. దానికి కావలసిన పుష్టి డాక్టర్లు చెప్తారు, వాళ్ళు చేస్తారు. ఇది అక్కడితో సరిపోదు. వాడికి ఎట్లా ఉంటుందంటే, పిల్లలకు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా తల్లిదండ్రి యొక్క ఆదరణ కావాలి అని అంటున్నాం మనం. ఎందుకంటే చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు, వాడికి కావాల్సిన వసతులన్నీ ఇస్తాడు. అయినా సరే ఒక రకమైన తల్లిదండ్రి పక్కన లేక, ఆదరణ లేక ఈరోజు పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అంటే వాడి పాటికి వాడు ఉంటాడు అన్ని ఇచ్చినా సరే. గర్భంలో కూడా అదే అవుతోంది కదా. ఎందుకంటే వాడి పాటికి వాడు తపస్సు చేసుకుంటుంటే తల్లిదండ్రికి ఏం పట్టిలేదు, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదన్న మాట ఎంత తేలిగ్గా చెప్పేస్తారంటే వాళ్ళు దానికి ఎక్స్క్యూజ్ ఇవ్వాలి, మనం దాన్ని వదిలేయాలనుకుంటారు. కానీ ఇది అపరాధం. అపరాధానికి అసలు క్షమాపణ లేదు. ఎందుకంటే తెలియని అన్ని విషయాలను లోకంలో ఎట్లా తెలుసుకున్నావు? 10th క్లాస్ చదివే పిల్లలు ఉంటే తల్లిదండ్రికి ఎంత విజ్ఞానం వస్తుందో మీకు తెలుసా? అన్ని ఇంటర్ కాలేజీల మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఎన్ని రకాలుగా చేస్తారంటే, ఏ గ్రూప్ ఎక్కడ బాగా చెప్తారు, ఎక్కడ ఎంత ఫీజు ఉంది, మన స్తోమతకి ఏది తగింది. ముందు వాళ్ళకి ఏమీ తెలియకపోయినా సరే ఇప్పుడు చేర్చాలనుకున్నప్పుడు ఎంతో తెలుసుకుంటారు. ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చింది? తెలుసుకుంటే వచ్చింది. అట్లాగే ఇప్పుడు కూడా తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. తెలియదనేది ఒక అంశం కాదు, చెప్పుకోదగింది కాదు. కనుక తెలుసుకొని ఈ గర్భ సంస్కారాన్ని ఆచరించాలి. ఎట్లా ఆచరించాలి? ఇదివరకు నాకు ఏమీ తెలియదన్నా సరే ఇది ఒక బాధ్యత వస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఆ తల్లి తనను తాను ముందు దానికి ఏర్పాటు చేసుకోవాలి చిత్తాన్ని. ఎటువంటి ఏర్పాటు చేసుకోవాలంటే, ఏది వింటే మనసుకు కలత కలుగుతుందో ముందు అది వినకూడదు. ఆహారం ఎట్లాగైతే పొట్ట నుండి పొట్టకు, అంతేనా, మన పొట్ట నుండి వాడి పొట్టకు వెడుతుందో అట్లాగే మన ఇంద్రియాలన్నిటి నుండి తాను చూస్తున్నవి, వింటున్నవి, మాట్లాడుతున్నవి, తిరుగుతున్నవి ఇవన్నీ కూడా వాడికి ఆహారమే. ఇవన్నీ వాడి మీద ప్రభావం, ఆ శిశువు మీద ప్రభావం చూపిస్తున్నాయని ఒక కాన్షియస్నెస్ ఉండాలంటారు. దీనికి కూడా ఒక ఉపమానం చెప్పమంటే, తల్లిదండ్రి ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఎప్పుడైనా ఒకసారి పిల్లలు వస్తే మనం ఎట్లా ఉంటాం? మాట్లాడకూడని విషయాలను మాట్లాడం. అవునా? ఎందుకు? వాడు వింటాడు, వాడు వినకూడదు అని తెలుస్తుంది కదా మనకు. వాడు ఉన్నప్పుడు మాట్లాడకుండా పక్కకి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. గర్భంలో వాడు వింటున్నాడు. నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తే, ఈరోజు ఇంకా కూడా ఒక శోచనీయమైన విషయం ఏమిటంటే, గర్భవతిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ స్త్రీ పురుష సంభోగం చేసుకోవచ్చని కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇది మహా అపరాధము, దోషం. ఇటువంటి చేష్టలు చేయకుండా గర్భగుడిని ఎంత పవిత్రంగా చూస్తామో గర్భాలయాన్ని కూడా అంత పవిత్రంగా చూడాలి. ఈ సంభోగ క్రియలో ఒక స్త్రీ దేహాన్ని కేవలము ఒక వస్తువుగా చూస్తాడు పురుషుడు, ఆనందించే వస్తువుగా. ఇది చాలా ఘోరమైన అపరాధం. ఎప్పుడైనా తల్లి కాబోతున్న స్త్రీ యొక్క దేహము ఇంకా పవిత్రమైంది. ఆ పవిత్రతలో ఎట్లా ఉంటుంది? స్తనం కూడా ఏర్పాటవుతుంది వాడి పోషణ కోసం. వాడు పుట్టగానే ఆహారాన్ని ఇవ్వటానికి గర్భంలో శిశువు ఎదుగుతున్న కాలంలోనే స్తనంలో కూడా మార్పులు వస్తాయి. 5వ నెలలో స్తనంలో పాలు చేపుతాయి కూడా. ఆ చేపిన తర్వాతనే సీమంతం చేస్తారు. అటువంటి ఆ పవిత్రమైన దేహాన్ని ఒక అపవిత్ర భావంతో తాకకూడదు, చూడకూడదు, కనీసం చూడకూడదు. తన తల్లిని ఎంత పవిత్రంగా చూస్తాడో అంత పవిత్రంగానే చూడాలి. అది మాతృదేహం. అది నా తల్లి నీ తల్లి కాదు. అదేమిటి? మాతృస్థానం. మాతృస్థానాన్ని ఎంత పవిత్రంగా చూడాలో అట్లాగే చూడాలి. చూసి తండ్రి పాత్ర ఏమిటంటే, తల్లికి అటువంటి మానసిక స్థితిని నిలుపుకోవటానికి తగిన వాతావరణాన్ని కల్పించటం, మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ. ఇది తండ్రి యొక్క బాధ్యత ఉంటుంది.
తల్లి ఇప్పుడు ఏం చేయాలంటే, మానసికంగా వాడు ఆరోగ్యంగా ఉండాలంటే వినకూడనివి వినకూడదు. చూడకూడనివి చూడకూడదు. ఈ టీవీలలో చూసే సీరియల్లు, ఇంకా బయట వినే మాటలు మాట్లాడకపోయినా ఈరోజు చేసే చాటింగ్‌లు, నిరంతర చాటింగ్ నడుస్తూ ఉంటుంది. ఆ నిరంతర చాటింగ్ ఎవరు చేస్తారో తెలుసా మీకు? చాటర్ బాక్స్ అని కోతినంటారు. కోతి ఒక క్షణం గూడా నిలిచి ఉండలేదు. అట్లా ఉంది ఈరోజు మనుషుల పరిస్థితి. ఒక క్షణం గూడా ఆ వాట్సాప్‌లో వేళ్ళు ఆడకుండా, యూట్యూబ్‌లో వేళ్ళు ఆడకుండా నిగ్రహించలేని పరిస్థితి. ఇదంతా గర్భస్థ శిశువు మీద ప్రభావం పడుతుంది. ఇంత చంచల స్వభావం వాడికొస్తుంది. కనుక ఇవన్నిటిని దూరంగా పెట్టి, మానసికంగా వాడిని ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తాం. అయితే ఇంత మాత్రమే సరిపోదు అంటుంది శాస్త్రం. ఎందుకంటే బీజ సంస్కారం అంటే సంస్కారం లోపల నుండి శుద్ధి అవ్వటం. దీనికి ఒక ఉపమానం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. ఏమిటంటే, ఒక కుమ్మరివాడు కుండ తయారు చేస్తాడు. ఎట్లా తయారు చేస్తాడు? ముందు ఆ మట్టిని తనకు అనుకూలంగా అయ్యేటట్టు మెదుపుతాడు. మెదిపి చక్రం మీద పెట్టిన తర్వాత దాన్ని ఆకారాన్ని ఇవ్వటానికి 2 చేతులను ఉపయోగిస్తాడు. ఆ 2 చేతులు ఎట్లాగో ఒకటి బయట నుండి, ఒకటి లోపల నుండి. అట్లా చేస్తేనే ఆకారం వస్తుంది. చివరిదాకా 2 చేతులు ఒకటి లోపల ఉండాలి, ఒకటి బయట ఉండాలి. ఆకారం పూర్తయిన ఆ తర్వాత కూడా చివరి అంశం దాకా కూడా 2 చేతులు ఉండాలి. అంటే ఒకటి బయట ఆకారాన్ని ఇస్తుంది, ఒకటి లోపల ఆకారాన్ని ఇస్తుంది. కనుక ఈ 2 అంశములేమిటి? భౌతిక, అభౌతిక అంశములు. భౌతిక అంశం ఇంతదాకా మనసు దాకా కూడా భౌతికమే చెప్పాలంటే. ఆధ్యాత్మికంతో పోల్చినప్పుడు మనసు కూడా ఒక భౌతిక అంశమే. ఎందుకంటే బయట నుండి విషయాలను గ్రహిస్తుంది కాబట్టి, ఇప్పుడున్న జీవుడికి తెలిసిన మనస్సు అది భౌతిక అంశంగానే అనుకోవాలి. మరి ఇక అభౌతిక అంశం ఏమిటి? ఆధ్యాత్మిక అంశం ఏమిటి అక్కడ అంటే, జీవుడి యొక్క జన్మ రహస్యం వాడికి బోధ చేయాలి తల్లి. ఎట్లా బోధ చేయాలి? అసలు ఎందుకు వస్తున్నాడు వాడు దాంట్లోకి? గర్భంలోకి ఎందుకు ప్రవేశించాడు? ఎందుకు ఈ అవకాశాన్ని తీసుకున్నాడు? దేహంలోకి రావటానికి ఎందుకు అవకాశాన్ని తీసుకున్నాడు? ఆ జీవుడికి బోధ చేయాలి. ఇది ఆధ్యాత్మికమైన బోధ మాత్రమే ఈ రహస్యాన్ని చెప్పగలుగుతుంది. జీవుడు తనను తాను ఎదిగేటట్లు ప్రవర్తించటానికి దేహంలోకి వచ్చాడు. మరి ఆ ఎదిగేటట్లుగా ప్రవర్తించేటప్పుడు ఎదుగుదలకు కావలసిన అంశము కేవలం భౌతికం కాదు, ఇక్కడ బుద్ధితో ఎదగటం. విజ్ఞానమయ కోశ వికాసం అంటాం మనం దాన్ని. మనోమయ కోశం దాకా బయటి విషయంతోనే ఉంటుంది. విజ్ఞానమయ కోశం వికసించాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆధ్యాత్మికమైన బోధను అందించాలి. ఎట్లా అందించాలి? దాంట్లో గర్భ సంవాదం అంటారు దీన్ని. మొదటిది బీజమును గుర్తించుట, సెన్సింగ్ ది సీడ్. రెండవది గర్భ సంవాదం. గర్భ సంవాదం అంటే తన గర్భంలో ఉన్న శిశువుకు వ్యక్తం చేయటం, సంస్కారాన్ని వ్యక్తం చేయటం. మాటలుగా సంవాదం అంటే మనం ఏమనుకుంటాం? మనం మాట్లాడేది వాడికి అర్థమవుతుంది అనుకుంటాం. అట్లా కాదు. మాటలేమో భావాన్ని వ్యక్తం చేస్తాయి, అది వ్యవహారంలోకి వెళ్ళిపోతుంది. కానీ భావాన్ని మాట కంటే అతీతంగా కూడా అందించగలం. ఆ అందించేది సంవాదం. అంటే సంస్కారమే వ్యక్తమవుతుంది వాడికి, నేరుగా సంస్కారం. భౌతికంగా ఏ మాటతో పని లేదు, ఏ చేష్టతో పని లేదు. అది తపస్సు. అందుకే మనం కళ్ళు మూసుకొని తపస్సు చేస్తాం. కళ్ళు మూసుకొని తపస్సు చేసేటప్పుడు ఏమి వినటము, చదవటం ఉండదు. ఇదివరకు విన్నవి, చదివినవి అన్నీ కూడా తపస్సులో మననం అవుతుంటాయి. అందులో భౌతికమైన అంశమే ఏది ఉండదు, కేవలము సంస్కారమే ఉంటుంది అక్కడ. అది వ్యక్తం చేయాలి వాడికి. ఎట్లా వ్యక్తం చేయాలి? రోజు తన దినచర్యలో ఎటువంటి మార్పులు తీసుకురావాలంటే, ఆధ్యాత్మిక సంస్కారాన్ని అందించటానికి ముందు శ్రవణం, తర్వాత శ్రవణంలోనే భాగంగా గ్రంథ పఠనం కూడా తీసుకోవచ్చు. ఆధ్యాత్మికమైన ప్రవచనాలను వినటము, గ్రంథ పఠనం చేయటం. పురాణములు కానీ, అంటే సంస్కారాన్ని బట్టి ఉపనిషత్తులు చదివే తల్లులు ఉంటారు, భగవద్గీత కూడా చదవగలిగే తల్లులు ఉంటారు. అంత సంస్కారం లేని, అంత గ్రహింపు లేని స్థితిలో ఏం చేయాలి? పురాణ కథలు, రామాయణము, భాగవతము, మహాభారతము, ఇటువంటి ఉదంతములు, మహాపురుషుల చరిత్రలు, ఇవన్నీ కూడా పుస్తక రూపంలో చదివి దాన్ని తాను అవగాహన చేసుకోవాలి.
హీనపక్షం అవగాహన చేసుకునే సంస్కారం, తెలివి లేకపోయినా గూడా చదవనైనా చదవాలి కనీసం. ఎందుకంటే ఒక్కోసారి తల్లి కంటే గూడా ఉత్తమ సంస్కార జీవుడు లోపలుంటాడు. దీనికి మనకు ఉపమానం ఏం తెలుస్తుంది అంటే అష్టావక్ర మహాముని కథలో మనకెట్లా అక్కడ అష్టావక్రుల వారి తండ్రి వేద అధ్యయనం చేయిస్తూ అపశబ్దం పలుకుతారు. పలికినప్పుడు గర్భంలో ఉన్న శిశువే గర్భంలోంచే వారిస్తాడు, నువ్వు తప్పు చదువుతున్నావని. ఈ కథ ఇట్లా చెప్పారు కానీ అష్టావక్రుడు వారి మాతృదేవత సుజాత అని ఒక ఆవిడ మహాతపస్వి. ఆ తపస్సు ద్వారా ఆవిడ గ్రహించిన దాన్ని గర్భం నుండి వ్యక్తమైందని కథగా చెప్పారు. గర్భంలో శిశువు మాట్లాడాడంటే ఇట్లా మాటలో వచ్చిందని అర్థం కాదు. అక్కడ ఆవిడ చాలా గొప్ప తపస్వి కనుకనే ఆయన అట్లా ఉన్నారు. ఆవిడ గ్రహించిన దాన్ని శిశువు ద్వారా, ఆ గర్భం ద్వారా వ్యక్తమైంది. అంటే ఉన్నతమైన సంస్కారం ఉన్న శిశువు గర్భంలో ఉంటాడు కనుక తనకెంత అవగాహన అయినా కాకపోయినా ఈ శ్రవణము మననం అనేది చేయాలి. చేస్తే అప్పుడు ఏమవుతుంది, వాడికి ఆధ్యాత్మికంగా వికాసం కలుగుతుంది. దీనికి సైన్స్ ఏం చెప్తుందంటే బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్ 70% బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్ గర్భంలో ఉన్నప్పుడే అయిపోతుందట. ఆ తర్వాత 20% 5 సంవత్సరాల లోపల, మొదటి శిశువు పుట్టిన తర్వాత 5 సంవత్సరాల లోపల అయిపోతుంది. ఆ తర్వాత 10% మాత్రమే వాడు ఎదిగి నిర్మించుకునేది ఉంటుంది. ఇప్పుడు కట్టేటప్పుడే, ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడే మనం ఏం కావాలో దాంట్లో అంటే ఇప్పుడు ఒక డిజైన్ కావాలనుకోండి, కట్టేటప్పుడే ఆ మార్పు తీసుకొస్తాం షేపింగ్ తీసుకురావాలంటే. కాంక్రీట్ గట్టిపడిన తర్వాత మనం దాన్ని ఏం చేయలేము. ఎట్లాగో బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఇచ్చిన సంస్కారము ఎల్లకాలం ఉంటుందని ఈరోజు సైన్స్ తెలుసుకుంది. సంస్కారం అనే పదం వాళ్ళు వాడలేరు కానీ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే గర్భంలో అది 8వ నెల లోపల నిర్మాణం అవుతుందో, పూర్తిగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా నిర్మాణం అవుతుందో సైన్స్ భాషలో, ఆ సమయంలో పూర్తిగా సంస్కారాన్ని అందించగలిగితే కనుక వాడు పూర్ణంగా దాన్ని జీర్ణించుకొని అది ఎట్లా ఉంటుందంటే స్వరూపం అవుతుంది. అంటే జీవుడు జన్మాంతరంగా కొన్ని సంస్కారాలు ఎట్లా తీసుకొచ్చాడో ఇప్పుడు గర్భంలో ఇచ్చేది కూడా జన్మాంతర సంస్కారంలోనే కలిసిపోతుంది. మళ్ళీ వాడు పుట్టిన తర్వాత దాన్ని మర్చిపోవడం అంటే ఇప్పుడు పుట్టుకతోనే అలవాటు అంటాం మనం, పుట్టుకతోనే లక్షణాలు కనిపిస్తాయి. అందుకు కదా ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహాభక్తుడయ్యాడు. ఎందుకు? ఆ లీలావతి నారద మహర్షి దగ్గర శ్రవణం చేసింది కాబట్టి. ఆవిడకంత సంస్కారం ఉన్నా లేకపోయినా కూడా అతీత సంస్కారంతో పుట్టాడు ప్రహ్లాదుడు. కనుక అటువంటిది జరుగుతుంది అనే ఒక ఎరుక గుర్తించి కాన్షియస్గా ఉండి తల్లి ఆ తపస్సును చేయాలి. శ్రవణము, గ్రంథ పఠనం, ఈ రెండు చేసిన తర్వాత నామస్మరణ, నిరంతర నామస్మరణ. దీన్ని కూడా సైన్స్ కూడా ఈరోజు చెప్తోంది బాగా. అంటే శ్రవణేంద్రియ గ్రహింపు అధికంగా ఉంటుందట ఆ శిశువుకి. 4వ నెల నుండి 5వ నెల రాగానే శ్రవణేంద్రియం పూర్తిగా అక్కడ డెవలప్ అయిపోయింది. ఆ శ్రవణేంద్రియం ద్వారా ఏ గొంతును వింటాడో ఆ గొంతును గుర్తిస్తాడు, ఏ పదములను వింటాడో ఆ పదములు కూడా గుర్తిస్తాడు. ఇది సైన్స్ కూడా చెబుతుంది, శాస్త్రం ఎన్నడో చెప్పింది. కనుక శ్రవణం చాలా ముఖ్యమైనది. ఎప్పుడు కూడా ఎటువంటి మ్యూజిక్ వినటం అంటారు. మ్యూజిక్ అంటే ఏదో ఈరోజు ఎట్లా ఉందంటే ఏది చెప్పినా దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంలో దిట్టలు. మ్యూజిక్ అంటే సూదింగ్ మ్యూజిక్ అని ఏవో ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేశారనుకోండి, చేస్తే ఇది ప్రెగ్నెన్సీలో వినాల్సిన మ్యూజిక్ అని ఏదో మ్యూజిక్లు ఇస్తూ ఉంటారు. అటువంటి మ్యూజిక్ అని అర్థం కాదు. అక్కడ నిరంతర నామస్మరణ వచ్చేటట్లుగా. ఆ నామస్మరణ ఎట్లా ఉండాలి? తాను నిద్రపోయినా నామస్మరణ నడుస్తూనే ఉండాలి. తానే పని చేస్తున్నా సరే తల్లి నామస్మరణ నడుస్తూనే ఉండాలి. అది శిశువు నిద్రపోవట్లేదు. అక్కడ తల్లి నిద్రపోతుంది కానీ శిశువు నిద్రపోవటం లేదు. కనుక శిశువు వింటూనే ఉన్నాడు. ఈ తెలివితో నిరంతర నామస్మరణ చేయాలి. ఆ నామస్మరణ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే విజ్ఞానమయ కోశం వికసించిన తరువాత ఇంకా లోతుగా వెళితే కారణ రూపంలో ఆనందమయ కోశాన్ని శుద్ధి చేయటం అనేది ఒకటి ఉంటుంది. ఇది సాధారణ సంస్కారం ఉన్న వాళ్ళు చేయలేరు. సాధకులుగా ఉన్న వాళ్ళైతే ఇది చేయగలుగుతారు. అంటే కారణ రూపంలోనే ఈరోజు సైన్స్ భాషలో చెప్పాలంటే జీన్ మోడిఫికేషన్ అంటున్నారు. ఈరోజు ఏది కనుక్కున్నా కూడా
సైంటిస్ట్ అతి తెలివి వల్ల సృష్టికి చాలా ఉపద్రవం కలుగుతోంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే జీన్ మోడిఫికేషన్ అనేది చాలా గొప్ప విషయం, విజ్ఞానం అది. దాన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు భౌతికంగా జీన్ మోడిఫికేషన్ చేసి ఎట్లాంటి ప్రయోగాలు చేయబోతున్నాడంటే రాబోయే కాలంలో జెనెటిక్ షాప్స్ వస్తాయట. అంటే ఒక షాప్‌కెళ్ళి మనకు కావాల్సిన వాటిని కస్టమైజ్డ్‌గా కొనుక్కుంటాం చూసారా? అట్లా పిల్లల్ని పుట్టించేటట్టు జీన్ మోడిఫికేషన్ చేసి ఆ గర్భంలోకి ప్రవేశింపజేస్తాడట. అంత దుష్ట ప్రయోగం చేస్తున్నాడు ఈరోజు సైంటిస్ట్, చేయబోతుంది లోకం. ఇది తప్పు. కానీ దీన్ని సహజ ప్రక్రియలో, అంటే సృష్టికి సమన్వయమైన ప్రక్రియలో ఆ జీన్ మోడిఫికేషన్ అన్న పదం కాకుండా ఆనందమయ కోశాన్ని మనము వికసింపచేయటం అనేది మనం మాట్లాడాలి మన ఆధ్యాత్మిక పరిభాషలో. అది ఎట్లా ఉంటుంది? కారణ రూపంలో జీవుడికి కొన్ని ప్రవృత్తులుంటాయి. జన్మాంతరంగా వస్తున్న వాసనలన్నీ కూడా ఘనీభవించిన స్థానము ప్రవృత్తి. అక్కడ దాన్ని ఆనందమయ కోశం అని చెప్పింది శాస్త్రం. దీన్ని ఎట్లా సంస్కరించగలదు తల్లి? సహజంగా అయితే ఆనందమయ కోశాన్ని సంస్కరించటము సాధారణ స్థితిలో జరగదు, తపస్థితిలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే పుట్టిన తర్వాత ఏ జీవుడైతే తపస్సు చేస్తాడో, మనం అంటాం కదా సాధన చేసి సాధనలో సిద్ధిని పొందటం అనే మాట అంటాం. అప్పుడు ఏమవుతుంది? సాధన స్థితిలో కూడా ప్రవృత్తి ఉంటుంది జీవుడికి, జన్మాంతరంగా వస్తున్న ప్రవృత్తి ఉంటుంది. సాధన స్థితిలో శుద్ధి అవుతున్న ప్రవృత్తి సిద్ధస్థితిలో కారణ రూపంలో శుద్ధి అవుతుంది. కారణ రూపంలో శుద్ధి అయిన తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి రావటం ఉండదు, జారిపడటం ఉండదు ఆ జీవుడికి. ఇది ఎట్లాగైతే ఎదిగి సాధనలో తాను చేసుకోగలుగుతాడో ఒక సాధకుడు ఎదిగి, అట్లాగే తల్లి శిశువు యొక్క కారణ రూపాన్ని కూడా మార్చగలదు. ఎట్లా మార్చగలదంటే శిశువుకి ఇప్పుడు బయటి యొక్క ప్రభావం ఏది లేదు. అంటే బయట ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పటికీ కూడా బయట వాతావరణం యొక్క ప్రభావం వాడి మీద ఉండదు. ఎట్లా ఉండదు? తల్లి ద్వారా వచ్చింది మాత్రమే ఉంటుంది. వాడు నేరుగా వెళ్ళి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు నేర్చుకొస్తారు చూసారా, ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇంటి సంస్కారం వేరుగా ఉంటుంది, బడిలో పిల్లలందరి సంస్కారం వేరుగా ఉంటుంది. ఇక్కడిది అక్కడిది రెండు వింటుంటారు. ఆ ప్రభావం ఉన్నప్పుడు దీన్ని మనం నిలపటం ఎట్లా కష్టమవుతుందో, ఈ కష్టం ఇక్కడ గర్భంలో ఉండదు. తల్లి ద్వారా మాత్రమే వస్తుంది, తనకు తానుగా ఏది తీసుకోలేడు. కనుక ఇప్పుడు తల్లి ఏం చేయగలదు? పూర్ణంగా తపస్సును ఆచరిస్తే, తాను చిత్తంలో శుద్ధి చేసుకోగలిగితే ఈ ఆధ్యాత్మిక సంస్కారమును, అంటే జన్మ యొక్క ప్రకాశమును తాను దర్శనం చేయగలిగితే అది జీవుడికి అందుతుంది, గర్భస్థ శిశువుకు అందుతుంది. అంటే ఒక సాధకురాలైన తల్లి అయితే తాను సిద్ధిని పొందుతుంది, అదే సమయంలో శిశువును కూడా సిద్ధి పొందింప చేయగలదు. ఇది అపూర్వమైన ప్రక్రియ, అద్భుతమైన ప్రక్రియ, సృష్టిలో ఇంకెక్కడ జరగదు. అటువంటి స్త్రీ గర్భం దొరకాలంటే జీవుడు ఎంతో పూర్వజన్మ తపస్సు చేసిన వాడై ఉండాలి. అటువంటి స్త్రీ గర్భం దొరకాలంటే ఇది కూడా సాధ్యమే. చేయగలిగిన వాళ్ళు ఇంత సాధన చేయాలి. చేస్తే అప్పుడు పూర్ణంగా కారణ రూపం నుండి శుద్ధి అవుతుంది. అంటే ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము. ఇందులో భౌతికంగా మనం ఆహార నియమాలని చెప్పినప్పుడు అన్నమయ కోశం శుద్ధి అవుతుంది. మధ్యలో ఒకటి వదిలేసాం, అదేమిటంటే ప్రాణమయ కోశ శుద్ధి. ప్రాణమయ కోశ శుద్ధి ప్రాణాయామం ద్వారా అవుతుంది. ఈ ప్రాణాయామం కూడా చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఇది కూడా ఒక ఋషులు కనుక్కున్న విజ్ఞానమే. మనస్సు చాలా చంచలమైంది. ముందు అన్నమయ కోశం, దాని లోపల ప్రాణమయ కోశం, దాని లోపల మనోమయ కోశం. అన్నమయ కోశాన్ని శుద్ధి చేసిన తర్వాత మనస్సులకు వెళ్లే ముందు మధ్యలో ప్రాణం ఉంది, ప్రాణ సంచారం జరుగుతుంది. ఈ ప్రాణమయ కోశం శుద్ధి అవ్వాలంటే దేనికోసం? ప్రాణం అంటే ఒక వాయువులు ఉన్నాయి మనకు, పంచవాయువులు కూడా ఈ దేహేంద్రియాలన్నిటి కదలికలను అవి శాసిస్తున్నాయి, అవి నడిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని సరైన క్రమంలో పెట్టాలంటే పెట్టడం ఒకటి, వెనుక మనస్సును కూడా చంచల స్థితి నుండి రక్షించటం, అది కూడా మనం ప్రాణమయ కోశంలో చేయొచ్చు. ఎట్లాగూ ప్రాణాయామ క్రియల ద్వారా. ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుంది? శ్వాస పీల్చుకునేటప్పుడు మనకు ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. మనం దాని మీద దృష్టిని నిలపలేం, నిలిపితే భారం అవుతుంది మనకు. భారం లేకుండా మనం శ్వాస పీల్చుకుంటున్నాం.
దానికి అదే జరుగుతుంది. దానికి అదే జరిగిన దాన్ని పూర్తి స్థాయిలో అందుకునేటట్టు ఇప్పుడు మామూలుగా ప్రాణాయామంలో ఏం చెప్తారంటే, మనం ఎప్పుడైతే పొద్దున్నే కాస్త ప్రాణాయామ అభ్యాసం చేస్తున్నప్పుడు ఊపిరితిత్తుల సమర్థత పెంచుతాం మనం. మామూలుగా మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఎట్లా ఉంటుంది, యోగా అభ్యాసం చేయించేవాళ్ళు, యోగాసనాలు వేయించేవాళ్ళు, ప్రాణాయామం చేయించేవాళ్ళు ఏమిటంటే, మనం ఊపిరితిత్తులు ఇంతవరకు ఉన్నాయనుకోండి, ఇంతవరకే గాలి పీల్చుకొని వదులుతున్నాం మనం. లోపలికి వెళ్ళటం లేదంటారు వాళ్ళు. అంటే దాని పూర్తి సామర్థ్యానికి మనం గాలిని పీల్చటం లేదట. అది అభ్యాసం చేయించాలి. అభ్యాసం చేయాలంటే ఎట్లాగో ఒక 5-10 నిమిషాలు ప్రాణాయామ అభ్యాసం చేసినప్పుడు ఊపిరిని లోపల దాకా దృష్టి పెట్టి పంపిస్తాం మనం. దృష్టి పెట్టి పంపించినప్పుడు ఆ లంగ్స్ ఎక్స్పాన్షన్ అనేది ఎట్లా ఊపిరితిత్తులు ఎట్లాగైతే వికాసమును పొందుతాయో ఆ వికాసం పొంది సంకోచ వ్యాకోచాలన్నీ పూర్తిగా జరుగుతాయి. 10 నిమిషాల అభ్యాసం 24 గంటల సేపు కూడా ఆ ప్రభావం ఉంటుందని చెప్తారు. ఇది భౌతిక ప్రక్రియ ప్రాణాయామం. ఈ స్థితిలో మనకు భౌతికంగా ఎట్లాగో లాభం వస్తుంది. కానీ అభౌతికంగా ఏమవుతుంది, మనస్సు చంచలంగా ఎందుకు ఉంటుంది, వికలం అవుతుంది. ఎందుకంటే వాయువు అంటేనే వికలం. వాయువు అంటేనే వికలం. వాతం అన్నా కూడా వైకల్యమే, వికలం అయ్యే రూపం అన్నమాట. ఆ వికలాన్ని మనస్సు మీద ప్రభావం చూసి మనిషి శ్వాస అందనప్పుడు చలించిపోతాడు. ఈ రోజు ఊపిరి పీల్చుకోవటం కూడా మనుషులకి సరిగ్గా రాదు. అందుకే ఎప్పుడు చపలంగా చంచలంగా ఉంటారు. ప్రాణాయామ అభ్యాసం ద్వారా ఆ చపలత్వం మనస్సుకు కూడా పోతుంది. ఆ విధంగా మనం అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం దాకా దాన్ని శుద్ధి చేయాలి. చేసినప్పుడు పూర్తిగా సంస్కారం మారిపోతుంది. ఉన్నతమైన సంస్కారాన్ని అందించడానికి చక్కటి అవకాశం గర్భ సంస్కారం, గర్భధారణ కాలం. ఇది తల్లి జీవుడికి చేయగలిగిన అత్యున్నతమైన ఉపకారం. తర్వాత పుట్టిన తర్వాత మనం ఏమేమో ఇవ్వాలనుకుంటాం. వాడి కోసం సొంతిల్లు కట్టాలనుకుంటారు, ఆస్తులు ఇవ్వాలనుకుంటారు, చదువు బాగా చెప్పించాలనుకుంటాడు, ఏదో చేయాలనుకుంటారు. అవన్నీ చేసినా చేయకపోయినా ఈ ఒక్కటి చేస్తే ఇంకేది చేయనక్కర్లేదు, ఇంకేది అక్కర్లేదు. బయటవన్నీ వాడే సంపాదించుకోగలడు. కానీ ఈ గర్భకాలంలో తాను చేసే తపస్సు జీవుడి యొక్క సంస్కారాన్ని రూపొందిస్తుంది. వాడి జన్మ ఎట్లాగూ ఈ జన్మలో వాడు ఈ దేహంలోకి వచ్చిన మొదటి అవకాశాన్నే పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది. అటువంటి వాడు పుట్టిన తర్వాత ఎట్లాగూ ఆ సంస్కారంతో వాడు సాధన జీవితాన్ని గడుపుతాడు. దీంట్లో మాకు సాధన అక్కర్లేదు అనుకునే వాళ్ళు కూడా, ఈ ఆధ్యాత్మికత విలువ తెలియని వాళ్ళు కూడా, మీరు కావాలనుకునే లౌకికమైనవి ఏవైతే లాభాలు ఉంటాయో అవన్నీ ఆధ్యాత్మికంలో బై ప్రోడక్ట్స్. ఎట్లాగో వస్తాయి అవన్నీ. ఇప్పుడు పెట్రోల్ కోసం తవ్వుతున్నప్పుడు బై ప్రోడక్ట్స్ చాలా వస్తాయి. అవన్నీ కూడా లోకంలో వ్యాపారంలో వాడతారు. ఈ ప్లాస్టిక్, పాలిథిన్ అట్లాగే వస్తాయి. దీన్నే ఇంత వాడుకుంటున్నావు, అసలైంది ఎట్లా ఉంటుంది? గని, లోపలున్న గని ఆధ్యాత్మికం. మీరు అడిగే లౌకికమైన మంచితనాలు, లౌకికమైన నీతి రీతి ఇవన్నీ ఎట్లాగో వస్తాయి దాంట్లో. అవి బై ప్రోడక్ట్స్. ఇంకా కూడా ఎట్లా ఉంటుంది, వాక్ శుద్ధి ఇవన్నీ కూడా వాటంతట అవే వచ్చేస్తాయి. కానీ అసలైంది ఆధ్యాత్మికం. ఆ ఆధ్యాత్మిక రూపాన్ని రూపొందించగలిగితే, ఇది కనుక తల్లి ఇవ్వగలిగితే అది సార్థకమైన సృష్టి. సృష్టికి సార్థక స్వరూపం, సమన్వయ స్వరూపం. కనుక అందుకే ఇదంతా చేయగలుగుతుంది. ఎట్లా చేయగలుగుతుంది ఆ తల్లి అంటే, తల్లిగానో అమ్మగానో ఉంటే చేయలేదు. అందుకే మనం ఇక్కడ రాసుకున్నాం, ఆడు జన్మకు అమ్మతనం అపురూపం. లోకంలో చెప్తారు, రజస్వల అయిన స్త్రీ తల్లి అయ్యేదాకా పూర్ణత్వం రాదు అని ఒక నానుడి లాంటిది. తల్లి అయితే పూర్ణత్వం ఆ దేహానికని. కేవలం తల్లి అయితే అంత ఆనందం అపురూపమైనప్పుడు దానికంటే మహోన్నతమైనది మాతృత్వం. మాతృత్వం అంటే జీవుని సంస్కార రూపకల్పన చేసే కొలత. సృష్టి వాడికి ఏమేం అందిస్తుందో ఆ అందించటానికి ద్వారమైనావు నువ్వు. ఆ ద్వారం మాత, తాను కొలిచి ఇస్తుంది వాడికి. తల్లి ఏం చేస్తుంది, అన్నం పెట్టేటప్పుడు బిడ్డలకు ఆ తల్లికి ఆయా బిడ్డలు ఎట్లా తింటారో బాగా తెలుస్తుంది. ఇంకెవరికి తెలియదు అది.
వాళ్ళ అమ్మమ్మలకు కూడా తెలియకపోవచ్చు ఒక్కోసారి. పెంచే తల్లికే ఎట్లా తెలుస్తుంది? వాడు ఎట్లా తింటాడో ఆవిడకొక్కడికే తెలుసు. ఎట్లా వింటాడో ఆవిడకొక్కడికే తెలుసు. అది భౌతికంగా ఎట్లాగో మానసికంగా కూడా ఈ రూపకల్పన చేయటం మాతకొక్కదానికే చేతనం. అంతటి గొప్ప తపస్సును ధారణ చేయగలిగే ఒక హోదాని స్త్రీకిస్తే నేనేమైనా పిల్లలను పుట్టించే మెషినా అంటున్నారు ఈరోజు ఆడపిల్లలు. నువ్వు మెషిన్వి కావు, నువ్వు సృష్టికర్తవు. అది అర్థం కావటం లేదు. మేము కేవలం పిల్లలను పుట్టించే మెషిన్లను కాము అంటున్నారట. అంటే ఎంత దూరంగా ఉన్నారో వాళ్ళకున్న ఆ హోదాకి, తపస్సంపన్నమైన హోదాకి ఎంత దూరం అయిపోయినారో కనిపిస్తుంది. కేవలం భౌతికమైన గొప్పలకు పోయి ఏవేవో ఉద్ధరించాలనుకుంటారు కానీ ఇంత గొప్ప కార్యం నీకిచ్చారని అర్థం కాలేదు, ఇంత హోదా నీకు సృష్టించింది అని వాళ్ళకి అర్థం కాలేదు. కనీసం ఇప్పుడు ఇది విన్నవాళ్ళు కొంతమంది అయినా సరే ఈ విశిష్టతను గ్రహించి గర్భధారణ అంటే ఆషామాషి ఆట కాదు, కామావేశం కాదు. చెలగాటం ఆడద్దు, చెలగాటం చెయ్యొద్దు జీవుడితో. చేయకుండా దాన్ని ఒక సంస్కార యజ్ఞంగా ఆచరించి వాడి శిశువుని పూర్ణంగా పరివర్తన వికాసమును పొందేటట్లుగా తయారు చేసి జీవితానికి సార్థకత. అది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లకు సార్థకత ఏమిటంటే ప్రజాపతి స్థానం వాళ్ళది. సృష్టిలో బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత ప్రజాపతులను సృష్టించాడు. ప్రజాపతులు అంటే ప్రజలను విస్తృతం చేయమని చెప్పాడు. ప్రజలను విస్తృతం చేయమంటే పిల్లల్ని కుక్కల్ని ఇన్ని పుట్టించడం కాదు. పంది బాగా చేయగలదు కేవలం సంఖ్యలో అయితే. అది కాదు అక్కడ. ఎటువంటిది? జన్మ ప్రకాశమును తెలుసుకోవటం ప్రజ్ఞ. జన్మ ప్రకాశమును పొందేది ప్రజా లక్షణం. అది అందించాలి మాతగా. అందుకే స్త్రీలందరూ మాతలు కావాలి. మాతలై సంస్కార జీవులని సృష్టించి ఈ సృష్టికి సమన్వయం అయ్యేటట్టుగా సృష్టి భంగం కాకుండా రక్షించగలిగే తేజస్సు మాతకు మాత్రమే ఉంది. ఓం తత్ సత్.